కార్యక్రమాల్లో ఓటర్లను కూర్చోబెట్టి సోదరులు ఆనంద రామారావు రెడ్డి గారు, దేవసాయ గారు, అలాగే రామకృష్ణారెడ్డి గారు, నెహ్రూ గారు, రవి గారు, లక్ష్మణ్ గారు, వేదిక అందించిన పెద్దలందరికీ, అలాగే ముఖ్యంగా ట్రస్ట్ మెంబర్స్, ట్రస్ట్ హాస్పిటల్ వారికి, యాజమాన్య వారికి, వారి స్టాఫ్కి, రోటరీ బ్లడ్ క్యాంప్ వారిని, అధికారులందరికీ బాధ్యతలు నమస్కారం. అదే వాళ్ళు మాట్లాడితే ఏదో మాట్లాడతారనుకున్నాను, ఇలా ఛాన్స్ లేదు. పెద్దలు కలిసి నోటి బ్లాక్ చేసి సమాపన చేసిన తర్వాత ఏ జోక్ చేయడానికి సరిగ్గా మాట్లాడే అవకాశం లేకపోయింది. అది మాత్రం ఆశించలేదు, ఏదో నాకు ఆటలు ఈరోజు అతను ముందుగా చెప్పినట్టు మూలారెడ్డి గారు మా పరిస్థితి ఎన్టీ రామారావు గారికి ఉన్నప్పుడు వచ్చాను. అప్పుడు నా వయసు 25 సంవత్సరాలు. మూలారెడ్డి గారికి పరిచయం నా వయసు 25 సంవత్సరాలు. దృష్టిగా కూడా ఆలోచించి ఎంత కొంచెం కానీ ఆలోచన. అప్పుడు మూలారెడ్డి గారికి నాకు రామారావు సాక్షి పరిచయం కాదు. ఆ రోజు నుంచి ఎందుకో నేను ఇంటి వెళ్తున్నాను, అదంటే ఒక గౌరవం. ఆ రోజు నాకు అనుభవం అవ్వాల్సి వచ్చింది. ఆకుపత్రులు కలిగే నాగంగా భాస్కర్ గారి టైంలో ఎన్టీ రామారావు ప్రారంభించారు. చాలా గుర్తుండదు. అప్పుడు ఎమ్మెల్యేలు అందరూ తీసుకొని మేము లాస్ట్ నుంచి తీసుకెళ్ళిపోయాం బయటికి. ఢిల్లీ వెళ్ళాం, ఢిల్లీ నుంచి కర్ణాటక వెళ్ళాం, మైసూరు అప్పుడు ఉన్నాం. ఒక 100 ఎమ్మెల్యే మైసూరు అప్పుడు ఉన్నాం. ఇది ఎన్టీ రామారావు మనం పిలిచి ఎమ్మెల్యేలు రాత్రి పడుకుంటారు కదా, అది బయటికి ఏంది కాపాడేమన్నారు. నన్ను ఎక్కడ డ్రాపు తీసుకుంటారని తర్వాత బుద్ధిలో కృష్ణబాబు గారు, కృష్ణబాబు గారు, నేను తెల్లవాళ్ళు కూర్చొని 6 గంటలకి వెళ్ళి చంద్రబాబు గారికి కాలం చూడలేదు. అప్పటి నుంచి మా పరిచయం. అదేవిధంగా మూలారెడ్డి గారికి మా జీవనంలో కూడా గౌరవం. నేను ఒక విషయం చెప్పింది, రాజకీయాలలో ఇన్ని సంవత్సరాలు చాలా చిన్న విషయం కాదు. గౌరవం జరిగింది, గౌరవం మర్యాద రాలేదు. ఈ రోజుల్లో ఒకసారి పోటీ చేసి కష్టపడిన పరిస్థితుల్లో మూలారెడ్డి 4 సార్లు తప్పిందే. ఆ రైతులు చేస్తున్న 30 సంవత్సరాలు మీ అభిమానాన్ని పొంది మీ గుండెల్లో చోటు చేసినటువంటి విషయం ఒక నాయకుడు. అది ఈ రోజుల్లో జరిగే పని కాదు, ఆ రోజుల్లో జరిగి అంటే అప్పుడు 5 years 6 years తెలియజేసినట్టు ఒకే కుటుంబంలో రాజకీయం చేస్తున్నటువంటి ఇన్ని సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయం చేస్తారంటే వారి గొప్పతనం కాదు, నేను చూపించిన అభిమానం అని చెప్పేసి. నేను కనపడిన మనుషులు కనపడలేదు ఈ రోజు రాజకీయాల్లో. నేను చాలా గురుగారన్నా ఈ రోజు ఆ పెద్దలు బాగుంది. అటువంటి రాజకీయాలు ఇచ్చాయి, భవిష్యత్తు రాజకీయాలు ఇచ్చాయి. అటువంటి కుటుంబము వారి కుటుంబానికి వీళ్ళందరూ ఎప్పుడూ అండగా ఉండాలని చెప్పి ఈ సందర్భంలో కోరుకుంటూ, నాకు విషయం ఏంటంటే మీ అందరికీ ఇక్కడ వచ్చి స్వాగతానికి అభిమానులు శ్రీవారు ఉన్నారు. వాళ్ళందరినీ కోరించినట్టు ప్రతి ప్రశ్న లక్షల పెట్టి పబ్లిష్ చేయాలి. పెద్ద గీతులు కొన్ని లక్షలు పెడతాను, నేను చూస్తుంటాను. నేను కోరింది ఏంటంటే ఎవరో అభిమానం కోసం
ఖర్చు వెళ్ళింది. నేను వచ్చినప్పుడు రామకృష్ణ రెడ్డి గారి కారులో మాట్లాడుతూ ఇవాళ పైకి వచ్చి క్యాంప్ పెట్టారు. ఎంత బతుకు ఉంటారు దానికోసం డబ్బులు పెట్టండి నెట్ క్యాంప్. ఇవాళ నాకు తెలిసి ఎంత వస్తాడు నెట్ క్యాంప్ తీసుకోవాలి డబ్బులు పర్సన్స్ ఒక ఈ మంది చాలా మంది అంతగా పుణ్యం ఉంది. కృష్ణ రామకృష్ణ గారికి పేపర్లో ఫోటో అయిపోతే దొరికి ఆ పేపర్లో నుంచి డబ్బుతో 10 మంది రక్తాలు ఉంటుందా. ఇంకా రామకృష్ణ మాట్లాడారు వాళ్ళు వస్తున్నప్పుడు ఎక్కడ చూసినప్పుడు క్యాన్సర్ అయిపోయింది తెలియట్లేదు. డాక్టర్స్ తెలుసు ప్రతి ఏరియా కూడా క్యాన్సర్ అనుకోకుండా లోపల నెక్స్ట్ ఈ దాన్ని దృష్టి పెడతారండి. ఇప్పుడు డాక్టర్లు ఎవరు చెప్పారు కదా రామకృష్ణ తీసుకెళ్ళి ఈ అనపర్తి నియోజకవర్గంలో ప్రతి ఇంటికి వెళ్ళి సర్వే చేసి టెస్ట్ చేసి ఎవరికో క్యాన్సర్ ఐడెంటిఫై చేసి వారానికి వైద్యులు ఇవ్వడానికి రామకృష్ణ ప్రయత్నం చేస్తారు. చిన్న విషయం ఎవరు క్యాన్సర్ చదువుతుంది నీకు అంటే ప్రతి ఇంటికి వెళ్ళి సర్వే చేసి ఎవరు టెస్ట్ చేసి ఒక క్యాన్సర్ ఉంటే దాని బాగుంది చాలా సంతోషిస్తుంది. దాన్ని సహకరించడం మీరు ఎవరు కలిసి 10 మంది పుణ్యం డాక్టర్ సహకరిస్తున్నారు. అటువంటి కార్యక్రమాలు చేయాలి. తప్పనిసరిగా వాళ్ళ కుటుంబాన్ని కూడా ఈ ప్రాంతాన్ని ఎంత సహకరిస్తారు. ఆ నాన్నగారు చిన్నవాళ్ళతో ఫైట్ చేయలే. ఆ రోజు మా తాతయ్య గారు కూడా ఎమ్మెల్యే, అమ్మగారు తల్లి, తర్వాత నేనేమిలే. అతనేమో నాన్నగారు 6 సార్లు ఎమ్మెల్యే, 2 సార్లు ఎమ్మెల్యేడు, నేనేమో 8 సార్లు ఎమ్మెల్యేడు. ఎందుకంటే ఆ పెద్దవాళ్ళకి ఆశీర్వాదం మీ దాని సహకారం. అంటే మీరందరూ కూడా అక్కడ అండగా ఉండండి. మీ ఆశీర్వాదం ఇవ్వండి. ఈ గౌరవాన్ని కూడా పైకి తీసుకొచ్చి ప్రాంతాల అభివృద్ధి కోసం ఎంతగానో సహకారం ఇవ్వండి. వేదిక పెద్దలంతా కూడా అభిమానం అండగా ఉందని చెప్పి మరొకసారి కోరుకుంటూ ఆత్మ సాక్షాత్ చేయవాలని మా కోరుకుంటూ సేవ తీసుకున్నారండి. థ్యాంక్ యూ. 4 రోజుల పాటు క్యాంప్ కండక్ట్ చేసి అందరికీ ట్రీట్మెంట్ ఉచితంగా అంటే మ్యాక్సిమం 25,000 వరకు అయ్యే వైద్యులు కూడా ఫ్రీగా చేయడానికి భాస్కర్ గారు ఎప్పుడైతే సంబంధించారు వారికి కూడా అనుకున్నారు. హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వైద్యానికి సంబంధించి మరి వారి సహకారం అదేవిధంగా ప్రోత్సాహపడిన వారి సహకారంతో స్థానిక ఐఎంఏ సహకారంతో ఈ ప్రాంతంలో వైద్య సేవలు అందించడానికి మేము సదా సిద్ధంగా ఉన్నామని మీ అందరికీ సహాయంగా తెలియజేసుకుంటూ ఇటువంటి అందరూ పూర్వపు భారతీయ జనతా పార్టీ